అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్స్ ఫర్ ఎల్ టీవీ. అభ్యర్థులకు పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఏదైతే సిటెట్ 2025 కి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇక్కడ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అన్నమాట. టోటల్ గా మనకు ఆల్ ఓవర్ కంట్రీ యొక్క టెట్ అనేది నిర్వహించడం జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించి మనకైతే బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ వచ్చేసింది. ఇక్కడ ఏదైతే మనకు వెబ్ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది. మరి స్టెప్ బై స్టెప్ అయితే మనం కంప్లీట్ గా తెలుసుకుందాం ఈ యొక్క సిటెట్ గురించి అనమాట. ఈ వీడియో తరపు నుంచి తప్పకుండా ప్రతి ఒక్క అభ్యర్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి మీకు ఈ విధంగానే. ఓకే, ఇక్కడ అభ్యర్థి ఒకసారి చూడండి, మనం ఇక్కడ ఏదైతే ఆఫీషియల్ వెబ్సైట్ లో ఉన్నామో ఒకసారి అబ్జర్వ్ చేయవచ్చు మీరు అందరూ కూడా. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అన్నమాట. ఇది వచ్చేసి ఇక్కడ మనకు దీన్ని మనము సిటెట్ అని మనం పిలుస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ మనకు ఈ యొక్క టెస్ట్ వచ్చేసి మనకు దాదాపు మనకు ఫిబ్రవరి మంత్ అయితే నిర్వహించడం జరుగుతుంది అనమాట. మనకి ఒక నోటిఫికేషన్ వచ్చేసి మనకు నిన్న రావడం జరిగింది. 24th అక్టోబర్ మనం మెన్షన్ చేసినారు. అదే విధంగా ఒకసారి మనం కంప్లీట్ ఒకసారి వీడియో తెలుసుకుందామన్నమాట ఈ యొక్క పబ్లిక్ నోటిఫికేషన్ గురించి అనమాట. ఓకే, చూడండి మనకి ఇక్కడ పబ్లిక్ నోట్ ఇచ్చినారు. ఇక్కడ ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విల్ కండక్టెడ్ ది 21st ఎడిషన్ ఆఫ్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనమాట. ఓకే, ఇది మనము సిటెట్ అని మనం పిలుస్తూ ఉంటాం అనమాట. ఆన్ 8th ఫిబ్రవరి అనమాట. మనకి ఇక్కడ ఏదైతే 8th ఫిబ్రవరి అయితే ఒక పరీక్ష అయితే మనకు నిర్వహించడం జరుగుతుంది అనమాట ఆల్ ఓవర్ కంట్రీలో. ఓకే, ఇక్కడ మనకు మెన్షన్ చేసినారు ఫిబ్రవరి 8, 2026 సండే మనకి మెన్షన్ చేసినారు. అదేవిధంగా పేపర్ 1 కావచ్చు, అదేవిధంగా పేపర్ 2 సంబంధించి మనకు పరీక్ష అయితే నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, ది టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఇన్ 20 లాంగ్వేజెస్ ఇన్ 132 సిటీస్ ఆల్ ఓవర్ ది కంట్రీ అనమాట. దాదాపుగా ఈ యొక్క పరీక్ష వచ్చేసి మనకు దాదాపు ఇక్కడ 20 లాంగ్వేజ్లో అయితే మనకు పరీక్ష అయితే నిర్వహించున్నారనమాట. దీనికి అనుగుణంగా వచ్చేసి ఇక్కడ ఏదైతే మనకు 8th ఫిబ్రవరి మనకు మెన్షన్ చేసినారు కాబట్టి పరీక్ష తేదీ ఇక్కడ మనకు దాదాపుగా ఈ మనకు ఆన్లైన్ లో అయితే ఈ యొక్క ఎగ్జామ్ అయితే ఉండదన్నమాట. మనకు ఆఫ్లైన్ లోనే మనకు OMR షీట్ ఆధారంగానే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఆఫ్లైన్ మోడ్ లోనే. ఓకే, దీన్ని బట్టి మనకి ఇక్కడ అర్థం అవుతుంది అనమాట ఈ నోట్ బట్టి మనకు. ఓకే, అదే విధంగా దీనికి అనుగుణంగా మనకి ఇక్కడ ఏదైతే టోటల్ గా మనకు 20 భాషలో మనం ఇక్కడ పరీక్ష రాయాల్సి ఉంటుంది అనమాట. దీనికి అనుగుణంగా మనం టోటల్ గా ఎగ్జామినేషన్ సిటీస్ వచ్చేసి ఇక్కడ దాదాపుగా 132 ఎగ్జామినేషన్ సిటీస్ అయితే మనకు ఉండడం జరుగుతుంది ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా లోపల. ఓకే, ఆల్ ఓవర్ కంట్రీ అనమాట. అదే విధంగా ది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ కంటైనింగ్ డీటెయిల్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిలబస్ కావచ్చు, లాంగ్వేజెస్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎగ్జామినేషన్ ఫీ, ఎగ్జామినేషన్ సిటీస్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ విల్ బి అవైలబుల్ ఆన్ సిటెట్. ఓకే, అఫీషియల్ వెబ్సైట్ మనకి ఇచ్చినారనమాట. మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అప్లోడ్ చేయడం జరిగింది అనమాట. మనకి ఇక్కడ ఏదైతే ఇంకా ఇన్ఫర్మేషన్ బులెటిన్ అన్నమాట మనకి ఇంకా ఇవ్వలేదు. మేబీ ఈ రోజు కానీ రేపు కానీ అప్డేట్ చేస్తుండొచ్చు ఈ యొక్క వెబ్సైట్ లో. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే మనకు క్యాండిడేట్స్ వచ్చి అందరూ అనమాట ఒకసారి మీరు అప్లికేషన్ చేసే ముందు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ బులెటిన్ వెరిఫై చేసి మరి ఉన్నటువంటి అన్ని కేర్ఫుల్ గా ఇన్స్ట్రక్షన్స్ చదివి అప్లై చేయాలని కూడా మనకు ఇక్కడ మెన్షన్ చేసినారు అనమాట. అదే విధంగా అందరికి కూడా శుభవార్తని చెప్పవచ్చు. మనకి ఇక్కడ ఏదైతే దాదాపు మనకు ఆల్ ఓవర్ కంట్రీ కాబట్టి మనకు ఫర్దర్ గా మరి ఎలా ఉంటుంది, మరి ఇక్కడ చాలా మంది అభ్యర్థులకు కూడా కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈసారి ఏమైనా ఎలిజిబిలిటీ క్రైటీరియా చేంజ్ అయ్యే అవకాశం ఉందా, మరి ఎలా ఉంటుంది, మరి పరీక్షల ఏమైనా మార్పులు చేస్తారని కూడా కొన్ని కీలక అంశాలు అయితే మనకు ఇంకా బయటికి రావాల్సి ఉందన్నమాట. ఈ యొక్క నోటిఫికేషన్ గురించి మనం స్టెప్ బై స్టెప్ అనమాట ఒకసారి ఇన్ఫర్మేషన్ బులెటిన్ విడుదల అవ్వగానే మీకు ఎప్పటికప్పుడు కంప్లీట్ గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటారు మన ఛానల్ తరపు నుంచి. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరపు నుంచి. ఓకే, అభ్యర్థులు అందరూ కూడా బీ అలర్ట్ గా ఉండండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. ఓకే అభ్యర్థులు అందరికీ నమస్కారం, జై హింద్.